ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక అందమైన ఇంట్లో ఒక గొరిల్లా నివసిస్తూ ఉండేది. అతని దగ్గర చాలా గొర్రెలు ఉండేవి. అలానే వాటిని గొరిల్లా చాలా బాగా చూసుకునేవాడు. మంచిగా ఆహారం పెట్టి, అలానే మంచి స్థలంలో. అలా ఒక రోజున గొరిల్లా ఆ గొర్రెలకు కాపలా కాస్తూ కాస్తూ అలా నిద్రలోకి జారుకుంటాడు. ఇంతలో అక్కడికి ఒక నక్క వస్తుంది. ఆహా, ఎలా అయినా లోపలికి వెళ్ళి ఒక గొర్రెని తెచ్చుకోవాలి ఆహారంకి. అలా ఆ నక్క ఆ కంచె లోపలికి దూకి ఆ గొర్రెలను భయపెట్టి ఒక గొర్రె పిల్లని పట్టుకుని ఎత్తుకెళ్ళిపోతుంది. ఇంతలో గొర్రెల్లా నిద్రలేస్తాడు. ఎలా అయినా నా గొర్రె పిల్లల్ని ఎవరు తీసుకెళ్తున్నారో నేను కనిపెట్టాలి. నేను ఇంకో పెద్ద కంచెను పెడతాను ఈసారి. అలా మరుసటి రోజు, ఆహా, ఈసారి పెద్ద కంచె వేశావా? అయితే ఏంటి, నేను చాలా తెలివైన దాన్ని. వాటి దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి నాకు బాగా తెలుసు. నిచ్చెన, నేను చాలా స్మార్ట్. హే, ఇంక గొర్రె పిల్ల నా భోజనంకి. ఈ పిచ్చి గొర్రెల్లా నన్ను పట్టుకోలేదు. ఎవరది? ఈ నక్క నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. అలా మరుసటి రోజు ఈసారి చెట్టెక్కి మంచి గొర్రె పిల్లని ఎత్తుకొచ్చేయాలి. దొరికింది. మళ్ళీనా? ఈసారి నిన్ను వదలను. ఆగు. మళ్ళీ తప్పించుకుందే. ఈసారి గొయ్య తవ్వి గొర్రె పిల్లని తెచ్చుకుంటా. హే, ఇంకో గొర్రె పిల్ల. హే నక్క, నిన్ను. మీరు ఈ సామెత విన్నారా? వాళ్ళని ఒకవేళ పట్టుకోలేకపోతే వాళ్ళతో కలిసిపోండి అని. నేను కూడా అదే చేశాను.